సామాజిక న్యాయంతోనే పురోభివృద్ధి సాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. కాకినాడ నగరంలోని మేవా ఫంక్షన్ హాల్లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. సంస్థ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ హలీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పాల్గొనగా, గౌరవ అతిథులుగా ప్రముఖ న్యాయవాదులు జవహర్ అలీ, షేక్ ఎజాజుద్దీన్, సయ్యద్ సలార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో నేరాలు ఘోరాలు జరగడానికి ప్రధాన కారణం సాంఘిక అసమానతలే అన్నారు. సామాజిక న్యాయంతోనే పురోభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాదులు కృష్ణారావు, ప్రసన్నకుమార్, అల్తాఫ్ మొహమ్మద్, నాగజ్యోతి, సామాజికవేత్త దూసలపూడి రమణరాజు, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారేలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ప్రతినిధులు అజహర్, ఎస్కే ఇబ్రహీం, మొహియుద్దీన్, అనుపమ, అబ్దుల్లా, అఖిల్, అలీ, శామ్యూల్, మదీనా బాషా, గిరిజా, కలీం, అల్లావుద్దీన్, నూకరాజు, మంగా, రమీజానిసా, నహీరా బేగం, వెంకటలక్ష్మి, మన్సూర్, షర్మిల, నూర్, అబ్దుల్లా, రామకృష్ణ, ఫరూక్, బషీరా, సుల్తాన్, వెంకట ఉమా, లీలావతి, వెంకటలక్ష్మి, షాకీర్, దౌలానా, అన్సార్ అలీ, నూరుద్దీన్, స్వామిబాబు, తులసి, ప్రకాష్, గౌసియా బేగం, సిద్దిక్, అబూబకర్, నయనా, రాజు, రమణి, ఉస్మాన్, షబీర్, సిరాజుద్దీన్, జహీరుద్దీన్ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సామాజిక న్యాయమైన అంశాన్ని మనం తీసుకురావాలి, ఒక దినోత్సవంగా జరుపుకోవాలి. ఆ దినోత్సవం రోజున మనం చేపట్టవలసిన కార్యక్రమాలు ఈ సమాజ న్యాయాన్ని కాపాడుకునే విధంగా ఏమైతే చర్యలు ఉన్నాయో అవి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని రెగ్యులర్గా జరుపుకుంటూ వస్తున్నారు. అలాంటి కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా కాకినాడలో ప్రారంభమైంది ఎంపీజే వారి చొరవతో. ఈ విషయంలో ఉద్దేశం ఏంటంటే, ఈ దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే సమానత్వం, ఈక్వాలిటీ బిఫోర్ లా నుండి బిఫోర్ ఎవ్రీథింగ్, అందరూ సమానంగా ఉండాలి. రెండు, అందరికీ మౌలిక హక్కులు కలగజేయాలి. అలాగే జెండర్ ఈక్వాలిటీ, అందరూ సమానమే. మతవాదులు ఒక రకంగా చూడడం, ఆడవారు ఒక రకంగా చూడడం అలా కాకుండా అందరూ సమానంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, అలాగే ఇంకా ఇతర ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా
మనం ఒక 10 మంది నుంచి 15 మంది వరకు మనం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరికీ సమాజపరంగా న్యాయం జరగాలని, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో న్యాయం సరిగా జరగటం లేదని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే సమాజంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా సామాజిక న్యాయం కోసం తోడ్పడాలని, అందరికీ సమన్యాయం చేయాలని, మైనారిటీలు, అలాగే వెనుకబడిన జాతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వీళ్ళందరికీ కూడా సమన్యాయం జరగాలని మా ఎంపీజే తరఫున ఈరోజు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరపడం జరిగింది. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. మన మతం, కులం ఏదైనా సరే కూడా మన సంస్కారాలని మన ఇంటి గడప వరకు నిర్వహించుకోవాలి. సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత మన మతం మానవత్వం, మన కులం సమాజహితం అనేటువంటి వాతావరణంగా మనం ముందడుగు వేసిన నాడు మరి పూర్వీకులందరూ కూడా, పెద్దలందరూ కూడా ఆ విధంగా ఆచరించారు. కాబట్టి ఈ భారతదేశం యొక్క ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడించేటువంటి వాతావరణంగా మనకి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి కుహాన రాజకీయాల్ని మనం అధిగమించాలి అంటే భవిష్యత్ తరాలకి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా సమాజ హితాన్ని ఆశించేటటువంటి సమాజ అభ్యున్నతి కోసం వారు ముందడుగు వేసేటువంటి వాతావరణంగా మనం ముందడుగు వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ యొక్క దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరి రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, నగర కమిటీ కానీ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా మార్చి 30వ తేదీన విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ఉగాది వస్తూ ఉంటే మరి ఆ మరునాడే మరి రంజాన్ దినోత్సవం వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది. హిందూ ముస్లింలు అందరూ కూడా బాయి అంటూ కూడా ఈ కాకినాడ నగరమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లాయే కాదు, ఈ దేశం యావత్తూ కూడా అందరూ కూడా సమాజ స్థాపన కోసం ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ పౌర సంక్షేమ సంఘం ప్రత్యేకంగా వారిని అభినందించడం